ఇక 17వ అధ్యాయం ఉంది. అంగీరసోక్త తత్వబోధ, పార్వత్యాశ్రీ శంకరోక్త జ్ఞానబోధ. అంగీరసుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఓయ్, కర్మబంధముక్తులు, కార్యకారణాలు, స్థూల సూక్ష్మాలు, ఈ జంటల సంబంధమే దేహం అనబడుతుంది. నీవడిగిన ఈ విషయం ఉందే, ఇది పూర్వంలో కైలాస పర్వతంలో పార్వతికి శంకరుడు చెప్పాడు. దానిని ఇప్పుడు నీకు చెప్తాను. ఇతర చింతలు మాని నువ్వు శ్రద్ధగా విను. నీవడిగిన ప్రశ్నకు సమాధానాన్ని చెబుతాను. జీవుడంటే వేరెవ్వడూ లేడు, నీవే జీవుడవు. నేను ఎవడ్ను అంటే నేను ఆ బ్రహ్మనే ఉన్నాను. ఇందుకు సందేహం లేదు. దేహమే అనేటువంటి బుద్ధిని విడిచిపెట్టి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపు. అప్పుడు ఉద్భూత పురుషుడు ఇలా అడిగాడు. మునీశ్వరా, మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానం నాకు కలగలేదయ్యా. కాబట్టి అహం బ్రహ్మేతి అంటే నేను బ్రహ్మను అనే వాక్యార్థాన్ని ఎట్లా తెలుసుకోగలను? ఈ వాక్యార్థ బోధకు హేతువైనటువంటి పదార్థ జ్ఞానం ఉందే, నాకు తెలియలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరతాను. ఆత్మ అంతఃకరణానికి మరి తద్వ్యాపారాలకి సాక్షి, చైతన్య రూపిణి, ఆనందరూపియు, సత్యస్వరూపమై ఉన్నది. ఇలాంటి ఆత్మను నీవెందుకు తెలుసుకోవటం లేదు? సచ్చితానంద స్వరూపుడు, బుద్ధికి సాక్షి అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకోవయ్యా. ఈ దేహం అనేటువంటి బుద్ధిని విడిచిపెట్టి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపు. దేహం ఉందే, ఇది ఘటంలాగా ఒక రూపం కలిగిన పిండం కనుక ఇది ఆత్మ కాదు. ఇది కాకుండా ఈ దేహం ఘటంలాగా ఆకాశాది పంచమహాభూతాల వలన పుట్టింది. కాబట్టి దేహం అనేది ఉందే, అది వికారం గలది, ఆత్మ కాదు. ఈ విధంగా ఇంద్రియాలు ఆత్మ కావు అని తెలుసుకో. అలాగే మనస్సులు, బుద్ధి, ప్రాణాలు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులన్నీ కూడా ఎవని సాన్నిధ్యం వలన ప్రకాశించి పనిచేస్తూ ఉన్నాయో అట్టి వారిని ఆత్మగా తెలుసుకో. అంటే అతడే నేనని, ఆత్మ అని తెలుసుకోమని భావం. లోపలికి మలుచుకోబడ్డటువంటి ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును అయస్కాంతమణిలాగా తాను వికారిగాక బుద్ధ్యాదులను చెలింపజేసేది ఏదైతే ఉందో అది నేను, అంటే ఆ బ్రహ్మమని తెలుసుకో. ఎవని యొక్క సాన్నిధ్యమాత్రం చేతనే జడములైనటువంటివి, అంటే కదలిక లేక దేహేంద్రియ మనఃప్రాణాలు జన్మలేని ఆత్మలాగా కదలిక కలిగి ప్రకాశిస్తూ ఉన్నాయో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకో. ఎవడు వికారిగాక సాక్షి అయి స్వప్నాన్న, జాగరంలో, సుషుప్తిని, వాటి యొక్క ఆది అంత్యాలను నేను సాక్షి అని తెలుసుకుంటున్నాడు, అది బ్రహ్మ అని తెలుసుకో. ఈ ఘటాన్ని ప్రకాశింపజేసేటువంటి దీపం ఏ విధంగా ఘటం కంటే భిన్నమో అలాగే ఈ దేహాదులను ప్రకాశింపజేసేటువంటి బోధరూపుడునైనటువంటి నేనే ఆత్మను అని తెలుసుకో. ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర, మిత్ర, ప్రియ, ప్రియాది భావాలను ద్రష్టగా చూస్తాడో వాడే నేనని, బ్రహ్మ అని తెలుసుకో. నిత్యం ఎన్నిసార్లు చూసినా పరమ ప్రేమ అంటే నిత్యానందానికి స్థానమైనదే బ్రహ్మ, అదేనని తెలుసుకో. సాక్షి, బోధరూపుడైనటువంటి వాడు నీవేనని ఎరుగు. సాక్షిత్వాన్ని, జ్ఞానరూపత్వాన్ని అవికారి అనటం ఆత్మకే ఉన్నది. దేహేంద్రియ మనఃప్రాణాహంకారాల కంటే కూడా వేరైనవాడు పుట్టటం అంటే జనిమత్వ అంటారు. రెండోది ఉండటం అంటే అస్తిత్వం, వృద్ధిగతత్వం అంటే పెరగటం. ఇంకొకటి నాలుగవది పరిణామత్వం అంటే పరిణామం చెందటం. ఇక ఐదవది కృషించటం, 6 నశించటం. ఈ 6 వికారాలున్నాయే, ఇవి లేనివాడు అంటే వికారాలు, ఈ 6 భావాలు లేనిదే బ్రహ్మము. అంచేత వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడని, సర్వేశ్వరుడని, సంపూర్ణ శక్తివంతుడని చెప్పబడుతున్నాడో, చెప్పబడిందో ఆ వస్తువునే బ్రహ్మ అని తెలుసుకోవాలి. నేను అనేది ఉంది, ఇది బ్రహ్మ అనేది ఉంది. ఈ రెండూ కూడా ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. వేదంలో ఎవ్వనికి తదనుప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపం చేత ప్రాణాల్లో ప్రవేశము, ఆ జీవుల గురించి నియంత్రత్వమును చెప్పబడుతుందో వాడే బ్రహ్మ అని తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడు శృతి చేత, గురు కటాక్షం చేత తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో
అప్పుడు సంసార మూలం నశించిపోతుంది. కొంతకాలం మాత్రం ప్రారబ్ధ కర్మ అనుభవింపుతూ ఉండి మరి ప్రారబ్ధ క్షయంలో పునరావృత్తి రహితమైన మోక్షపదాన్ని పొంది నిరతశయ ఆనందంతో ఉంటాడు. కాబట్టి ముందు చిత్తశుద్ధితో కర్మను చేయాలి. ఆ కర్మ విధినంతా కూడా గురువు వలన తెలుసుకొని అలా చేసినట్లయితే తత్ఫలాన్ని హరికి సమర్పించి విగతపాపుడై ఆ తర్వాత పుణ్యం చేత మంచి జన్మనెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధాన్ని తెంచుకొని మోక్షం పొందదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంగీరస మునీశ్వరుడు ఇలా చెప్పగా విని సంతోషించి తిరిగి వాడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఇంతటితో 17వ అధ్యాయం సమాప్తం. మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి.